ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క హితవత్సర ఈ యొక్క పుష్పవతి కార్యక్రమాన్ని దేవుడు అభిషేకించి అలంకరింపచేసి ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ్య. ఈరోజు మనం ఒక క్రొత్త విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒకసారి మనం చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలించి చూస్తే వాక్యములో ఉన్నటువంటి విషయాలు మనం చూద్దాం. మీ అందరికీ కన్య మరియా తెలుసా? కన్య మరియా ఎవరు? ఆమె కన్య మరియా ఎవరిని కన్నది? ఏమని బట్టి ఆమెను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆమెలో ఉన్న పరిశుద్ధత. చెప్పండి, ఆమెలో ఉన్న పరిశుద్ధత. చెప్పండమ్మా. దేవుడు ఏర్పాటు చేసుకోవటం వల్ల దేవుడు ఒక వ్యక్తిని దేనిని బట్టి ఏర్పాటు చేసుకుంటాడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరిశుద్ధతను బట్టి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. మనకి బైబిల్లో కన్య మరియా అనేటటువంటి ఆమె పేరుకు ముందే ఒక బిరుదు ఉంది, కన్యక అని. ఆమె మరియా అనే పేరు రాకుండా ఆమె పేరుకు ముందు ఒక పేరు ఉంది, అదేంటంటే కన్యక. అంటే చూడండి, కన్యక అంటే తెలుగు భాషలో పరిశుద్ధురాలు, యోగ్యురాలు, ఆత్మీయురాలు అని అర్థం. అయితే ఆమె పేరు మరియా, కానీ ఆమె పేరుకు ముందు ఎవరున్నా ఏమని బిరుదుంది? బిరుదు ఏమనుంది? కన్యక. అంటే ఒక స్త్రీగా పుట్టినటువంటి ఆమె ఏమి కలిగి ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇప్పుడున్న తరం అంతా ఎలా ఉందంటే పిచ్చి కుక్కల తరంలా మారిపోయింది. ఇష్టం వచ్చినట్లు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడటం, ఎవరితో పడితే వాళ్ళతో చాటింగ్ చేయటం, ఎవరితో పడితే వాళ్ళతో ఇష్టం వచ్చినట్టు పాప పనులు చేయటం మొదలు పెడుతున్నారు. కానీ క్రైస్తవులైనటువంటి పిల్లలు ఎలా జీవించాలంటే ఒక క్రమశిక్షణలో పెరగాలి. హల్లెలూయా. ఎలా పెరగాలి? క్రమశిక్షణలో, దైవికమైన భయములో పెరగాలని వాక్యం తెలియజేస్తుంది. మీరు చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనంలో మనకు ఆమె కనిపిస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దాం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను. ఆ కన్యక పేరు మరియా. చూడండి, దేవుని దూత ఎవరి దగ్గరికి పంపబడిందంట? కన్యక వద్దకు పంపబడింది. ఆ కన్యక దగ్గరకు వచ్చి ఏమని చెబుతుందంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరు ఊహించలేనటువంటి, ఎవరు వినలేనటువంటి ఒక గొప్ప వార్తను వినబోతున్నావు. పరలోకంలో ఉన్న దేవాతి దేవుడు, పరిశుద్ధ దేవుడు నీ గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, కాబట్టి నువ్వు ధన్యురాలివి అని ఈ శుభవర్తమానము దేవదూత పరలోకం నుంచి తీసుకొని వచ్చి ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పింది? లోకస్తులకి చెప్పిందా? పాపములో ఉన్నవారు, 2-3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి చెప్పిందా? ఎవరికి చెప్పింది? కన్యకైనటువంటి మరియకు చెప్పింది. ఈ పరలోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ ఎవరి మీదకి దిగుతాయంటే ఈ యొక్క కన్యత్వాన్ని మోస్తూ ఆ దేవుని యొక్క భయభక్తులతో పరిశుద్ధంగా జీవించేటటువంటి వారి దగ్గరికి దేవుని యొక్క ఆశీర్వాదాలన్నీ దిగి వస్తాయి. స్వయంగా దేవాతి దేవుడే ఒక దూతని కిందకి పంపించి ఆమెకు ఆ వర్తమానం చెప్పిరాపో, ఆమె కొన్ని లక్షల మంది కన్యకల్లో నేను ఆమెను ఏర్పాటు చేసుకున్నాను, ఆమె లోపల కపటము కానీ, అసూయ కానీ, పాపము కానీ, లోపము కానీ లేదు, కాబట్టి నేను ఆమె గర్భంలోనికి రాబోతున్నాను చెప్పుపో అని చెప్పి పరలోకం నుంచి దేవాతి దేవుడు ఒక దూతని కిందకు పంపించాడు. ఆమేన్. మొట్టమొదటిసారిగా ఒక కన్యక దేవుణ్ణి మోసేటటువంటి భాగ్యాన్ని పొందుకుంది. హల్లెలూయా. ఇది మొట్టమొదటి లాభం. కన్యక యొక్క ఫస్ట్ లాభం ఏంటంటే దేవాతి దేవుణ్ణే గర్భంలో మోసింది. ఇక రెండో విషయాన్ని చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం పరిశీలిస్తూ ఉండగా ఆదికాండం ఒకసారి చూడండమ్మా. 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 24:16. ఆదికాండము 24:16. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 24:16. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నటువంటి రెండో కన్యక పేరేం పేరయ్య అంటే రిబ్కా. చెప్పండమ్మా, రిబ్కా. ఈమె కూడా వాళ్ళ నాన్నగారి యొక్క గొర్రెలు కాసేటటువంటి ఒక స్త్రీగా అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఆమె దగ్గరికి ఎవరు వచ్చారంటే ఎలియాజరు అనేటటువంటి అబ్రహాము యొక్క దాసుడు ఆమె దగ్గరికి వచ్చాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ఇస్సాకు.
ఆ ఇస్సాకుకి ఒక మంచి ఆత్మీయురాలైనటువంటి ఒక కన్యకనిచ్చి నా కుమారుడికి వివాహం జరిపించుకోవాలని చెప్పి ఒక మంచి మా బంధువుల్లో ఉన్న ఒక అమ్మాయిని తీసుకురాపో అని చెప్పి అబ్రహాము గారు ఎలియాజర్ని వారి ప్రాంతానికి పంపించినప్పుడు అక్కడ ఆయనకి కనబడిన కన్యక పేరే రిబ్కా అమ్మ. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎప్పుడైతే ఆమె కన్యకని తెలుసుకున్నాడో, ఆమె పరిశుద్ధురాలని తెలుసుకున్నాడో, ఆమె శరీరంలో ఉన్న ఎలాంటి అక్కడ ఉన్న ఆచారాల ప్రకారం ఎలాంటి దండలు లేకుండా ఎప్పుడైతే చూశాడో అప్పుడు ఆమె కన్యకని తెలుసుకొని ఇలాంటి ఆత్మీయురాలు నా యొక్క యజమానుడికి కోడలుగా ఉండాలని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఎప్పుడైతే ఈమె తన తండ్రి యొక్క గొర్రెలను కాస్తూ చెప్పాలి ఏం చేస్తుంది, తండ్రి తల్లి చెప్పినటువంటి మాటల ప్రకారం కాస్తూ జీవిస్తున్నదో ఆమె దగ్గరికి ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుడైన భర్త ఆమె జీవితంలోకి వచ్చాడు. ఆ భర్త పేరు ఇస్సాకు. హల్లెలూయా. ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుందో కూడా తెలియదు ఆ ఇస్సాకు గారికి. అంత తూర్పు దేశపు ధనవంతుల్లో ఒకడైన అబ్రహాము గారికి కోడలుగా మార్చబడింది రిబ్కా అమ్మ. దేనిని బట్టి? ఆమెలో ఉన్న కన్యత్వమును బట్టి, ఆమెలో ఉన్న పని చేసే తత్వాన్ని బట్టి, తల్లిదండ్రులు చెప్పిన పని. ఏ స్త్రీ అయినా ఇప్పుడు చూడండి, ఎక్కడైనా పురుషుల్ని పనికి పంపిస్తారు కానీ స్త్రీలు పని చేస్తారా? బైబుల్లో స్త్రీ పనికి వెళ్ళి పని చేస్తుంది, మరి హితవసర చేస్తుందా? ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. బైబుల్లో స్త్రీ పురుషుడి స్థానంలో గొర్రెలు కాసింది. ఆ గొర్రెలు కాసే పనివంతురాలికి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఐశ్వర్యవంతుడు భర్తగా మార్చబడ్డాడు. ఆమేన్. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట మనం వింటామో అప్పుడు మంచి ఆత్మీయులైనటువంటి వ్యక్తులు మన జీవితంలోకి దిగి వచ్చేదరగాక. ఆత్మ సంబంధమైనటువంటి భక్తులు వచ్చేదరగాక. ఈ రిబ్కా అమ్మ గురించి ఒక స్టోరీ చెప్తాను. రిబ్కా అమ్మ ఎప్పుడైతే పురుషుని చూసిందో, క్రైస్తవులందరూ చర్చికి పోయినప్పుడు ఏం వేసుకుంటారు? నెత్తి మీద ముసుగేసుకుంటారు. ఎందుకు? ఎవరు నేర్పారు అది? ఈ రిబ్కా అనేటటువంటి ఆమె నేర్పింది. ఒక పురుషుణ్ణి ఎప్పుడైతే పెళ్లి చేసుకోబోతున్న పురుషుణ్ణి ఎప్పుడైతే ఆమె మొట్టమొదటిసారిగా చూసిందో ఆయనకి ముఖము చూపించకూడదు అని చెప్పి, చాటును ఉండాలని చెప్పి ఆమె ఏం చేసింది? ముసుగు వేసుకుంది. ఆ ముసుగును మళ్ళీ ఎవరు తీయాలి? ఆ ముసుగును ఎవరైతే వివాహం చేసుకుంటారో ఆ వ్యక్తి మాత్రమే తీయాలి. అందుకనే పెళ్ళిలో ఏం తీస్తారు? ఈ ముఖానికి మొత్తం ఏం కప్పుతారు? ముసుగు కప్పుతారు. మళ్ళీ ఎవరు తీయాలి ఆ ముసుగుని? తనను వివాహం చేసుకోబోతున్న వ్యక్తి మాత్రమే తీయాలి. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆమె ఎప్పుడైతే తన తల్లిదండ్రులు చెప్పిన పని చేస్తూ ఎప్పుడైతే దేవుని భయం కలిగి జీవిస్తున్నదో ఆమె జీవితంలోనికి అత్యంత అద్భుతమైన ఆత్మకార్యాలు జరిగించాడు దేవుడు. ఎన్నో రకాలైనటువంటి ఆశీర్వాదాలు రిబ్కా అమ్మ పొందింది. ఇక మూడో విషయాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియమైన బిడ్డలారా, బైబిల్లో మళ్ళీ ఒకసారి చూస్తే ఎస్తేరు గ్రంథము చదవమ్మా. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. అక్కడ కూడా మనకి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెతుకునగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తర్వాత. ఆమేన్. ఇక్కడ మూడో కన్యక ఉన్నది. ఆమె పేరేం పేరే అంటే ఎస్తేరు. చెప్పండమ్మా, ఆమె పేరేం పేరంట? ఎస్తేరు. మొట్టమొదట ఆమె ఏది? చాలా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధతను కాపాడుకున్న ఆమె పేరు కన్యమరియ. రెండవ ఆమె పేరేం పేరు? తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని పనిచేస్తూ ఐశ్వర్యవంతుని వివాహం చేసుకున్న రిబ్కా అనే ఆమె. ఇక మూడవ ఆమె పేరేం పేరు? తల్లిదండ్రులే లేరు, ఒక అనాథగా బ్రతుకుతూ పెదనాన్న కాడ బతుకుతున్నటువంటి ఎస్తేరు అమ్మ. ఆమె లోపల ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను, ఆమె లోపల ఉన్నటువంటి అనుకువ, ఆమె లోపల ఉన్నటువంటి వినయ విధేయతలు చూసిన దేవుడు ఆమెను ఏం చేశాడు తెలుసా? 127 దేశాలకి మహారాణిని చేశాడు. ఎన్ని దేశాలకి? 127 దేశాలకి మహారాణిగా చేశాడు. ఎవరిని తీసుకెళ్లారు? షూషాను కోటలోనికి కన్యకలందరినీ తీసుకెళ్లారు. కన్యకలందరిలో కూడా చాలామందికి ఏముంటుంది తెలుసా? రాజుగారి దర్బార్లో నాకెళ్ళి చూడాలి, ఒకసారి చూడండి, నాకెళ్ళి రాజుగారి దర్బార్లోకి ఇలాగనే మీలాగనే చాలామంది కన్యకలను తీసుకుపోయారు. తీసుకుపోతే అయ్యా అమ్మ మిమ్మల్ని రాజుగారు రాణిగా చేసుకోబోతున్నాడని చెప్పి రాజ సంస్థానంలో వదిలిపెట్టొస్తారు. అప్పుడు ఈ లోపలికి పోయిన వాళ్ళు స్త్రీలకు ఏ పిచ్చి ఉంటుందో తెలుసా? వస్త్రాల పిచ్చి, ఆభరణాల పిచ్చి, వడ్డానాల పిచ్చి ఉంటుంది.
తీసుకుపోయినారు కదా, ఇంకా రానే వచ్చేసామని చెప్పి ఇక రాజదర్బార్లోకి పోయి రాజుగారి ఎదుటికి పోయేకల్లా ఒక్కొక్కరు గంగిరెద్దులాగా తయారైపోతున్నారు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు చెప్పండి, వీళ్ళ నాన్నగారు ఏం చేస్తారు? అయ్యా వాళ్ళ నాన్న వడ్రంగి. మరి వడ్రంగి అమ్మాయి ₹1,00,00,000 బంగారం ఎందుకు పెట్టుకుంది? ఈమెను నేను చేసుకోను. అట్లా 365 మందిని బయటికి పంపిస్తాడు రాజుగారు. కానీ ఒక అమ్మాయి తెల్ల చీర కట్టుకొని ఒక పువ్వు పట్టుకొని రాజు దగ్గరికి వెళ్తుంది. ఆమె పేరు ఎస్తేర్. ఆమెని చూస్తాడు, వీళ్ళ నాన్నగారు ఏం చేస్తాడు అని అడుగుతాడు. వీళ్ళ నాన్నగారు లేరండి, పెదనాన్న కాడ పెరుగుతుంది, ఈమెకి వినయ విధేయతులు, పెద్దలంటే చాలా గౌరవము, ఈమె ఏ పని చెప్పినా చేస్తుంది అని అంటే, అయితే ఈమె నాకు భార్యగా ఉండాలి, ఏమైనా సెలెక్ట్ చేయంటాడు. ఈ రోజున ఒక పని చెప్పండి ఆడపిల్లలకి, ప్రాణం పోయినా చెప్పరు, అన్ని సాకులే. వాళ్ళకి ఏ పిచ్చి అంటే వస్త్రాల పిచ్చి, ఆభరణాల పిచ్చి, నానా డబ్బులు ఇవి, నానా అవి ఇవ్వు, నాకు ఇవి ఇవ్వు, రకరకాలైనటువంటి మేకప్పుల పిచ్చి. ఈ పిచ్చితోటి సగం జీవితం నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? కానీ నిజంగా రాజుగారు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు తెలుసా? ఒక వినయము, అణుకువ, తగ్గింపు, లోబడటం, వివేకం కలిగినటువంటి అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని ఆమెను రాణిగా చేసుకున్నాడు. డబ్బు అంటే పిచ్చి ఉండకూడదు, వస్త్రాలంటే పిచ్చి ఉండకూడదు, ఆభరణాలంటే పిచ్చి ఉండకూడదు. ఈ పిచ్చున్న వారు రాజ్యాన్ని ఏం చేస్తారంటే ఆ డబ్బు పిచ్చి కోసం నన్ను కూడా చంపేయచ్చు అని చెప్పి అలాంటి వారిని సెలెక్ట్ చేసుకోకుండా వాటి మీద వ్యామోహం లేనటువంటి ఆమెను ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ఎంతమంది కన్యకలు. మొట్టమొదటి కన్యక ఎవరు? దేవాతి దేవుడినే తన గర్భంలో మోసిన కన్య మరియ. రెండో ఆమె పేరు ఏం పేరు? తన యొక్క పనితత్వం వల్ల గొప్ప ఐశ్వర్యవంతుని వివాహం చేసుకున్న రిబ్కా అమ్మ. మూడో ఆమె ఎవరు? తన అణుకువ, వినయ విధేయత, తగ్గింపుడు వల్ల మంచి పరిచర్య చేసి రాజుగారి మెప్పు పొందుకొని 127 దేశాలకి రాణి అయినా ఎస్తేరమ్మ. ఓకేనా? నేనా విన్నావా వద్దా? ఇంకొక 4 పేర్లు చెప్తా. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వ విషయం మనం పరిశీలిద్దాం, చూద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 40వ వచనం. 11:40 చూద్దాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమె పురుషుని ఎరగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలీల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుటకద్దు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కన్యక గురించి చెప్తాను. ఆమె పేరైతే రాయలేదు, కానీ వాళ్ళ నాన్నగారి పేరు రాయబడింది. వాళ్ళ నాన్నగారి పేరు ఏం పేరు అంటే యోఫ్తా. యోఫ్తా గారు అమోనీయులతో యుద్ధం చేయడానికి వెళ్తాడు. యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఒక తీర్మానం చేసుకుంటాడు. ఏమని తీర్మానం చేస్తాడంటే, దేవాతి దేవా, నేను గినక ఈ యుద్ధంలో గినక గెలిస్తే, వింటున్నారా లేదా, నేను గినక ఈ యుద్ధంలో గెలిస్తే నా ఇంటిలోకి నేను వెళ్తున్నప్పుడు, నా ఇంటి దగ్గరికి నేను వెళ్తున్నప్పుడు ఎవరైనా నాకు ఎదురొస్తే వారు నీకు బలిస్తానని చెప్తాడు. ఆ మాటకి ఆయన ఆ యుద్ధంలో గెలిచి వస్తాడు. గెలిచి వచ్చేటప్పుడు ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? మా నాన్న గెలిచాడు అని చెప్పి ఆ యోఫ్తా యొక్క కుమార్తె అందరికంటే ముందు పరిగెత్తుకుంటూ నాన్న ముద్దు పెట్టుకోవడానికి వస్తుంది. ఇప్పుడు నాన్న గుండెలో ఏముంది? అయ్యో, నేను ఒక మొక్కుబడి దేవుడితో చేసుకున్నానే, ఈ ఒక్కగానొక్క కుమార్తె నేను బలి ఇవ్వాలా అని ఏడవటం స్టార్ట్ చేసి ఆడ కూలిపోతే, ఎందుకు నాన్న విజయం సాధించావు కదా, ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అంటే, అమ్మ నేను తీర్మానం తీసుకున్నాను, ఒక మొక్కుబడి దేవుడితో చేశాను, ఆ విషయం నీకు తెలియక అందరికంటే ముందు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చావమ్మా, అందరికంటే ముందు ఎందుకు వచ్చావమ్మా అని ఇంకా జుట్టు పట్టుకొని ఏడుస్తుంటే, అప్పుడు అక్కడ ఒక మాట అంటది ఆ అమ్మాయి, నాన్న ఏ మొక్కుబడి చేసుకున్నావు చెప్పు, దాన్ని నేను నెరవేరుస్తాను అంటాడు. కొడు చప్పట్లో ఒకసారి గట్టిగా కొట్టండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగు. ఇలాంటి కూతుర్లు కావాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. ఇప్పుడు చెప్తున్న ఆ స్టోరీలో ఎవరుంటారో తెలుసా? నాన్న నేను పలానా ఒక అబ్బాయిని ప్రేమించినా చేస్తావా చస్తావా, లేకపోతే నేను బావిలో దుక్కి చేస్తా, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఇది ఈ ట్రెండ్ ఈ రోజు నడుస్తుంది. ఇలాంటి యోఫ్తా లాంటి కుమార్తెలు ఈ రోజున అసలు ఎవరికి అలాంటి దివ్యమైన లక్షణాలు కనబడతల. ఇంకొక విషయం తెలుసా? 2 నెలల టైం, 2 నెలల 3 నెలల 2 నెలల టైం అడుగుతుంది వాళ్ళ నాన్న ఈ 2 నెలలు నేను ప్రార్థన చేసుకొని వస్తాను, 2 నెలల తర్వాత నువ్వు ఏదైతే మొక్కుబడి చేసుకున్నావో అది చెల్లించు నాన్న అని చెప్పినప్పుడు 2 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వస్తే వాళ్ళ నాన్నగారు దేవునికి ఆమెను అర్పిస్తాడు. చూడండి,
నాన్న కోరుకున్నాడు, నాన్న నాకు సంబంధం లేదు, నువ్వేం కోరుకుంటావు నాకు సంబంధం లేదు, నువ్వెవరివి నా జీవితం మీద హక్కు కలిగి ఉండటానికి అన్నదే? ప్రశ్నించలా. నువ్వు ఏం కోరుకున్నావు నాన్న దేవుడి దగ్గర చెప్పు అని అంటే, అమ్మ నేను ఇలాంటి మొక్కుబడి చేసుకున్నానంటే అది నా జీవితంలో నెరవేరునుగాక, అది నా జీవితంలో నెరవేరును. అలాగా తల్లిదండ్రులను ప్రేమించాలి. తోసరా అర్థమవుతుందా? ఎవరిని ప్రేమించాలి? తల్లిదండ్రులను ప్రేమించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగు. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదట ఆమె ఎవరు? కన్య మరియ. ఎవరిని మోసింది? దేవాతి దేవుడినే తన యొక్క గర్భంలో మోసింది. రెండవ పేరు ఏం పేరు? తన పని చేత అనేక మంది మెప్పును పొందిన రెబెకా అమ్మ. మూడవ పేరు ఏం పేరు? తన అనుకువ వినయ విధేయతల వల్ల రాజును మెప్పించి రాణిగా మార్చబడిన ఎస్తేరమ్మ. నాలుగవ పేరు ఏం పేరు? తండ్రి ఏదైతే కోరిక కలిగి ఉన్నాడో ఆ కోరికను నెరవేర్చి తన జీవితాన్ని ధన్యకరంగా మార్చుకున్న యోఫ్తా కుమార్తె. ఎవరంట? యోఫ్తా కుమార్తె. ఇంకొక కన్యకలు ఉన్నారు, ఫిలిప్పు కుమార్తెలు. చెప్పండి, ఫిలిప్పు కుమార్తెలు. అపోస్తుల కార్యములు ఒకసారి ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 9వ వచనం. 21 అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 9. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 9. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు అంటే అర్థమైందో తెలుసమ్మా? చెప్పండి. ప్రవచించువారు అంటే ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తుంది. దేవుడు పరలోకం నుంచి జవాబులు వస్తారు. మన దగ్గరికి చాలామంది కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, దయ్యాలతో, మంత్రాలతో, రోగాలతో, అనేకమైన కష్టాలతో మన దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళంట. పిలుపు 4 కుమార్తెలు. వాళ్ళు 4 కన్యకలు. వాళ్ళకి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాతి దేవుడు పరలోకం నుంచి వాళ్ళకి ఏం చెప్పేవాడంటే జవాబులు ఇచ్చేవాడు. ప్రవచించడం అంటే ఏంటంటే, అమ్మ నువ్వు నేను అప్పుతో వచ్చినానంటే నీ అప్పు వారంలో తీర్చిపోతున్నాడు దేవుడు, క్షేమంగా ఇంటికి వెళ్ళి అని చెప్పే వాళ్ళని ప్రవక్తనీలు అంటారు. నీకు రోగం ఉంది కదా, ఆ రోగం 4 రోజుల్లో తగ్గబోతుంది, నీకు అబ్బాయే పుట్టబోతున్నాడు, నీకు వివాహం జరగబోతుంది, నీకు కార్యం చేయబోతున్నాడు, నువ్వు ఆ పొలం కొనబోతున్నావు అని ఎవరైతే ముందుగా చెప్తారో వారిని ప్రవక్తనీలు అంటారు. అలాంటి వారు ఫిలిప్పు గారికి ఎంతమంది ఉన్నారు? 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 ఏం చేసేవారంట? ప్రవచించేవారు. అంటే ప్రజల యొక్క కట్లను విప్పేవారు. చెప్పండి, ప్రజల యొక్క కట్లను విప్పేవారు. ఇప్పుడు ప్రార్థన చేయమంటేనే అలుగుతున్నారు జనాలు, ఇంకా ప్రవచిస్తారా? ప్రార్థనలకి రండమ్మా, ఉపవాస ప్రార్థనకి రండమ్మా అని ఎవరినైనా అడిగితే ఆడవాళ్ళని, మేము పని చేసుకోవాలి, మా భర్తలు మమ్మల్ని ఏదో అంటారు, మీ పిల్లలన్నా పంపించండి అంటే, మేము అసలు మేము పంపించాం, అక్కడ చాలా దూరం ఉంది మందిరం, ఇక్కడుంది అక్కడుంది అని ఎన్నో సాకులు చెబుతారు. ప్రార్థన చెయ్యలేని వారు ప్రవచనాలు చెప్పలేని వారు ప్రజల కష్టాలు తీర్చలేరు. కాబట్టి ఎవరైతే ప్రవచిస్తారో ఆ ప్రవచించే వారికి మాత్రమే ప్రజల యొక్క మెప్పు, ప్రజలను విడిపించే అధికారం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. హల్లెలూయా. అందుకనే వీళ్ళకి ఏం నేర్పాలో తెలుసా? వీళ్ళకి ఏం నేర్పాలి చెప్పండి? ఏం చెప్పాలి? ప్రార్థన నేర్పాలి. ప్రార్థనతో పాటు ఏం చెప్పాలి? ప్రవచనాలు నేర్పాలి. ప్రార్థన అందరు చేస్తారు, భూమండలంలో ఉన్న ఆడవాళ్ళందరూ ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయటం గొప్పతనం కాదు. ఏం చెప్పాలి? ప్రవచనం చెప్పాలి. ఫస్ట్ ఈ అమ్మాయి పుట్టింది, ఈ అమ్మాయికి పేరు పెట్టిన, ఈ అమ్మాయి పుట్టింది, పేరు పెట్టిన. ఈ అమ్మాయి ఇద్దరికి పేరు పెట్టినాక వాళ్ళ అమ్మ నన్ను ఒక ప్రశ్న అడిగింది. ఏమైనా ప్రశ్న అడిగిందంటే, అన్నా నీతో దేవుడు మాట్లాడతాడు కదా, 2 అమ్మాయిలను ఇచ్చాడు, నాకు ఒక్కగానొక్క కోరిక ఉందన్నా, 3వసారైనా నాకు అబ్బాయిని ఇచ్చేటట్లు. ఏమన్నా అడిగింది? 3వసారైనా అబ్బాయిని ఇచ్చేటట్లు నువ్వు అడిగి నాకు చెప్పన్నా అడిగింది. నేను ప్రభువుని చాలా రోజులు వీళ్ళిద్దరిని చూసినాక నాకు కళ్ళంపటి నీళ్ళు తిరిగిన అమ్మాయి అడిగిన ప్రశ్నకి. వీళ్ళిద్దరిని అడిగిన తర్వాత దేవుడు నాకు ఏం చెప్పిండంటే, పలానా అశ్విని ప్రభువా ఇట్లా అడుగుతుంది, నాకు ఏం చెప్పమంటావు అంటే 3వసారి కూడా కుమార్తెనే ఇస్తా. ఏమని చెప్పిండు నాతోటి? 3వసారి కూడా కుమార్తెనే ఇస్తా, కానీ 4వసారి అబ్బాయిని ఇస్తానని చెప్పాడు. ఆ 2 సంవత్సరాలు నాకు ఇవి పడ్డాయి. నిజంగా చెప్తా, నిజంగా ఆ ప్రవచనం చెప్పడం గొప్ప విషయం కాదు. ప్రవచనం నెరవేర్చే టైంలో ఏం జరగాలో తెలుసా? అది నిజమైతేనే నేను పాస్టర్ని అవుతా, అది నిజం కాకపోతే నేను దొంగ పాస్టర్ని అవుతా. తెలుసా? ఆ చెల్లెలకి చెప్పిన ఆ రోజు, అమ్మా నీకు 3వసారి కూడా కుమార్తెని ఇస్తాడు, కానీ 4వసారి మాత్రం అబ్బాయిని ఇస్తాడు. ఈ మాట చెప్పినా చెప్పలేదు అడగండి. చెప్పినా చెప్పలేదా? అమ్మాయిని చూడండి, ఎవరు ఎప్పుడు పుడతారో, ఎవరికి ఎలా పుడతారో, ఇప్పుడు ఈ అమ్మాయి మీద ఎలాంటి ప్రణాళిక ఉందో మనం చెరిపేయకూడదు.
ఈ అమ్మాయి ఒక ఇందిరాగాంధీ కావచ్చు, ఒక మదర్ తెరీసా కావచ్చు, లేకపోతే ఒక అనిబిసెంట్ కావచ్చు, ఒక కన్యామరియ కావచ్చు, ఒక దెబోరా కావచ్చు. ఏ యొక్క జీవితాన్ని మనం చెరిపేసే అధికారం మనకి లేదు. కాబట్టి మాకు వాళ్ళే కావాలి అని అడగకూడదు మూర్ఖంగా. దేవుడు డిసైడ్ చేస్తాడు, పలానా అమ్మాయి ఈ భారతదేశంలో పుట్టి భూమిని తలక్రిందులు చేస్తుందని వాళ్ళ పేర్లు రాస్తాడు. వాళ్ళ చరిత్రను మనం తుడిపేసే అధికారం మనకి లేదు. దేవుడు ఎవరిస్తే వాళ్ళకి మనం ఏం చెప్పాలి? స్తోత్రము కలుగును గాక. చెప్పండి, స్తోత్రము కలుగును గాక. కాబట్టి చాలామంది ఎక్కువ అమ్మాయిలు పుట్టినప్పుడు వాళ్ళని ఏం చేస్తారంటే చిన్న చూపు, నువ్వెందుకు పుట్టినవే, నీవు పుట్టడం వల్ల మాకు అన్ని కష్టాలు నష్టాలు, ఇలాంటి మాటలు అనకూడదు. వాళ్ళు నొచ్చుకోకూడదు, వాళ్ళు ఏడవకూడదు. వాళ్ళని మనం ఎలా పెంచాలంటే దేవుడిచ్చిన బహుమానాల్లాగా పెంచాలి. నా సేవా జీవితంలో కూడా నేను కూడా పాస్టర్గా సేవ చేస్తున్నా. నేను ఇట్ట చేతులేసి ప్రార్థన చేస్తుంటే అందరికీ 200 మందికి గొడ్రాలకి పిల్లలు పుట్టారు నా సేవలో. 200 మందికి ఇలా చేతులేసి ప్రార్థన చేస్తే నాకు దర్శనాలు చూపించి వాళ్ళకి పిల్లలు పుడతారని నాకు చెప్పిండు. కానీ నా జీవితంలో 2 ఆడపిల్లలు ఇచ్చిండు. ఇంకా చూడు, ఇంకా ఆయన ఏం చేయాలి? ఇంకా నా జీవితంలో ఇంకా పోయి ఇంకా ఆడవటం స్టార్ట్ చేసి ఇంకా మంచం మీద పడుకొని నేను ప్రార్థనే చేయను, బతికుండగా ప్రార్థన చేయను. ఇంకా నేను ప్రార్థన చేస్తే అబ్బాయి పుడతాడంటే అబ్బాయి పుడతాడు, అమ్మాయి పుడతాడంటే అబ్బాయి పుడతాడు, కానీ నాకు మాత్రం నువ్వు అబ్బాయి నీవా అని ప్రశ్నించినప్పుడు దేవుడు నాకు కూడా జవాబు చెప్పాడు, నువ్వు అలగొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ 2 ఆడపిల్లల్ని ఎలాగా నువ్వు పెంచాలో, ఈ తరమంతా చెడిపోబోతుంది, వాళ్ళని చాలా చక్కగా నువ్వు పెంచితే వారి ద్వారా లోకానికి బుద్ధి కలుగునుగాక. కాబట్టి నేను నీకు కుమార్తెలు ఇచ్చాను, 3వసారి నీకు కుమారుని ఇస్తాను. అయితే మా భార్య 3వసారి గర్భవతిగా ఉన్నప్పుడు 4వ నెలలోనే నాకు దేవుడు చెప్పాడు, కడుపులో ఉన్నటువంటి వ్యక్తి పేరు యెహోషువ. ఏం పేరు? యెహోషువ. నీకు 3వసారి కుమారుని ఇస్తాను, వాడి పేరు యెహోషువ అని చెప్పాడు. మా భార్య అక్కడే ఉంది తల్లిగారింటి కాడ. నేను ఫోన్ చేసి చెప్పానమ్మా, ఈసారి 3వసారి కుమారుని అయిపోతున్నాడు, వాడి పేరుతో సహా చెప్పాడు. ఆమేన్. ఇప్పుడు మా మధ్యలో ఉన్నాడు ఆ యెహోషువ. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన మనం ఎవరిని కలిగి ఉన్నాం తెలుసా? చెప్పండి, ఎవరిని కలిగి ఉన్నాం? సజీవుడైన దేవుని. చెప్పాలి, గట్టిగా చెప్పండి, సజీవుడైన దేవుడు. ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు చచ్చిపోయి సమాధిలోనే ఉన్నారు, కానీ యేసు ప్రభు వారు ఒక్కడు మాత్రమే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. ఆయన మాత్రమే మన బాధలను అర్థం చేసుకొని మనతో జవాబులు ఇస్తాడు. కానీ ఈ ప్రపంచంలోకి ఏ మనుషుడు దేవుడి పేరు చెప్పుకున్నవాడు ఎవడు కూడా ఇవ్వడు. ఈ సత్యం మీరు గ్రహించెదరుగాక. మొత్తం ఎంతమంది? 1 కన్యమరియ, 2వది రిబ్కా, 3వది ఎవరంట? ఎస్తేరమ్మ, 4వది ఎవరంట? యోఫ్తా కుమార్తె, 5వది ఎవరంట? ఫిలిప్పు కుమార్తెలు. 4 కుమార్తెలు ఏం చేశారు? ప్రవచించారు. చెప్పండి, ప్రవచించారు. గట్టి చెప్పాలి, ప్రవచించారు. నేను నా సేవలోకి వచ్చినాక అనేక మందికి ప్రవచనాలు చెప్తూ ఉండేవాడిని. మీకు ఇది జరగబోతుంది, మీకు ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది. ఇదే చేత్తో రియల్గా మీకు చెప్తున్నా, నమ్మండి నమ్మకపోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా సత్యం. మీరు అడగండి, నా యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి. ఈ చేత్తో ఒక 9,000 దెయ్యాలు ఎలగొట్టా, ఒక 500 మంది మాంత్రికులను ఓడించిన, 1,00,000 స్వస్థత ప్రార్థనలు చేసిన, 200 మంది మూయబడిన గర్భాలు నా దేవుడు నా ద్వారా ప్రవచనాలు చెప్పి అద్భుతాలు చేయించాడు. ఈ 14 సంవత్సరాల ఉప్పల సేవలో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు మా చర్చికి ఎక్కడెక్కడో చాతబడులు దెయ్యాలు పట్టిన వాళ్ళు కూడా కార్లు వేసుకొని వచ్చి ప్రార్థన చేయించుకొని వచ్చి విడిపించుకొని పోతున్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావం. మా దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను కలెక్టర్ చదివిన ఆ కలెక్టర్ పోస్ట్ను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చినా తెలుసా? నేను ప్రకటించే దేవుడు, మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడే దేవుడు, చచ్చిపోతున్న వాళ్ళను కూడా బతికించే దేవుడు. నా సేవా జీవితంలో 22 మంది ఐసీయూలో ఉంటే ప్రార్థన చేస్తే చచ్చిపోకుండా మళ్ళీ బయటికి ఇంటికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి కార్యాలు చేసే దేవుడు చరిత్రలో లేదు. ఇలాంటి పిల్లల్ని ఇచ్చాడు. వీళ్ళంతా రేపొద్దున ప్రయోజకులు కావాలి. వీళ్ళని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఆశీర్వదించాలి. చెప్పండి అమ్మా, ఏం చేయాలి? ఆశీర్వదించాలి. గొప్ప ప్రయోజకులు అవుదురుగాక, దేశాన్ని తలక్రిందులు చేసేదరుగాక, రాజుల పక్కన కూర్చుండెదరుగాక, రాజధానులు తొక్కెదరుగాక, భూమిని తలక్రిందులు చేసేదరుగాక, దేవదూతలను దింపెదరుగాక, దేవుని మహిమపరచెదరుగాక, దేవునికి కీర్తి ఘనత ప్రభావములు తెచ్చెదరుగాక. ఒక స్త్రీ పరిశుద్ధురాలై ఉంటే, ఆమె ప్రార్థన పరురాలై ఉంటే, ఆమె ఆత్మీయురాలై ఉంటే, ఆమె అభిషిక్తురాలై ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. మా చర్చికి ఒక అమ్మాయి వచ్చేది, ఆ అమ్మాయి పేరు ఝాన్సీ. ఆ అమ్మాయి నర్సింగ్ చేసేది. నర్సింగ్ చేసి ఆ నర్సింగ్ కాలేజీ, ఏ నర్సింగ్ హాస్పిటల్ అయితే నర్సుగా పనిచేస్తుందో ఆమె సేవ చూసిండు ఒక అబ్బాయి. ఎవరు? బీఆర్ఎస్ లీడర్ నాయిని నరసింహారెడ్డి యొక్క తమ్ముడు కొడుకు ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఆప్యాయత, అనురాగం, ఆ అమ్మాయి కాడ ఉన్నటువంటి పరిచయం చూసి
సుమారు 10 కోట్ల ఆస్తి కలిగినటువంటి వ్యక్తి ఆ అమ్మాయిని ఇంటికి వచ్చి అడిగి నాకు ఇలాంటి అమ్మాయి భారీగా ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని పోయాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును కాదు. కన్యత్వం వల్ల, పరిశుద్ధత వల్ల, దేవుని మందిరంలో పెరగటం వల్ల మంచి మంచి ఆత్మీయులు, అభిషిక్తులు, ఐశ్వర్యవంతులు భూలోకంలోకి వస్తారు. మీరు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మీకాలు అని చెప్పండి. మీకాలు అనండి. ఆమె ఎవరు కుమార్తె తెలుసా? మీకాలు ఎవరు కుమార్తె? రాజైన సౌలు కుమార్తె. చెప్పాలి, ఎవరు కుమార్తె? రాజైన సౌలు కుమార్తె. సౌలు కుమార్తెకి ఎలాంటి వ్యక్తి భర్తగా వచ్చాడు తెలుసా? ఆమె చాలా పరిశుద్ధురాలు, కన్యక. అయితే ఆమె జీవితంలోకి గొప్ప పాటలు పాడేవాడు, రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు, అనేక యుద్ధాలలో విజయాలు సాధించేటటువంటి దావీదు అనేటటువంటి గొప్ప కవి ఆమె జీవితంలోకి వచ్చేసాడు. ఆమేన్, హల్లెలూయా. మీకాలు యొక్క పరిశుద్ధ జీవితాన్ని చూసినటువంటి దేవుడు ఆమెకు ఎలాంటి వ్యక్తిని పంపించాడు తెలుసా? సర్వలోకానికి అత్యుత్తముడైన, దేవుడి హృదయానుసారుడైన, దేవునికి ఇష్టడైనటువంటి వ్యక్తిని ఆమె జీవితంలోనికి భాగస్వామిగా పంపాడు. మనం చాలామంది రకరకాలైన పాపాలు చేసి మంచి భర్త రావాలని చాలామంది దొంగ ప్రార్థనలు చేస్తారు. దొంగ ప్రార్థనలు చేసే వాళ్ళకి దొంగలే వస్తారు. తాగుబోతాడు, తిరుగుబోతాడు, తన్నేవాడు, గుద్దేవాడు, ముక్కలు కోసేవాడు, ఇలాంటి వాళ్ళు వస్తారు. మీరు చూడండి, చాలామంది చర్చికి వస్తారు, దొంగ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దొంగ ప్రార్థనలు చేస్తే దేవుడికి అన్నీ తెలుసు. అలా కాదు. మందిరానికి వచ్చి కూడా ఈ రోజున పెద్ద పెద్ద సంఘాలు ఏం చేస్తారో తెలుసా? ఇలా పోతారు, అక్కడికి పోతారు, చర్చికి పోయి ప్రేమించుకుంటున్నారు. దరిద్రం. చర్చికి పోయి ప్రేమించుకోవటం ఏంది? సినిమాలు చూసి పాపంలో పడి ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈ రోజున చర్చీలను కూడా వ్యభిచార కొంపలుగా మారుస్తున్నారు. అలాంటి తరంలోకి దిగొచ్చాం. కానీ మరలా చెబుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసా? దైవ భయంలో పెంచాలి. రాజైన సొలొమోను సౌలు తన కుమార్తెను ఎలా అయితే అత్యంత జ్ఞానముతో, రాజవిద్యలతో నేర్పి ఆమెను పరిశుద్ధురాలుగా పెంచాడో, అలాగ రాజ్య విద్యలతోటి మనం ఎవరిని పెంచాలి? కన్యకలను పెంచాలి. హితవత్సరాల పెరుగునుగాక. దైవ సేవకుల సమక్షంలో, తల్లిదండ్రుల సమక్షంలో, గురువుల సమక్షంలో ఆ బిడ్డ అలా పెరిగి ఇంకా ఆమె కోసం చాలా దాచిపెట్టాడు. ఒక భర్తను దాచిపెట్టాడు, ఐశ్వర్యము దాచిపెట్టాడు, మహిమ కలిగిన వస్త్రాలు దాచిపెట్టాడు, నీతి వస్త్రాలు దాచిపెట్టాడు, రక్షణ వస్త్రాలు దాచిపెట్టాడు, పరిశుద్ధ వస్త్రాలు దాచిపెట్టాడు, సౌభాగ్యమును దాచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని దాచిపెట్టాడు, సంతానాన్ని దాచిపెట్టాడు. ఇంకా ఎన్ని ఆశీర్వాదాలనే లెక్కలేవు. అవన్నీ బిడ్డ పొందుకునుడు గాక. ప్రతి ఒక్కటి ఆమె గనక పరిశుద్ధురాలుగా జీవిస్తుంటే ఆమె జీవితంలోనికి తలుపులు తెరిచి వచ్చును గాక. లాస్ట్గా ఒక మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ మాట 7వ కన్యక చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, పరమగీతములు 1వ అధ్యాయం 3వ వచనం. పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనం. 7వ పాయింట్, పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనం. చూడండి, తీసావమ్మా. పరమగీతం 1:3. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. కన్యకలు నిన్ను ప్రేమింతురు. చెప్పనమ్మా, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. అందరు నాకెళ్ళి చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరిని ప్రేమించాలంటే, ఈ హృదయంతో ఎవరిని ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. చెప్పండి అమ్మా, ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించకుండా కొంతమంది కుక్కలను ప్రేమిస్తారు. తెలుసా? చెప్పండి అమ్మా, ఎవరిని ప్రేమిస్తారు? కుక్కల్ని ప్రేమిస్తారు, కోడి పిల్లల్ని ప్రేమిస్తారు, దున్నపోతులను ప్రేమిస్తారు, బొమ్మలను ప్రేమిస్తారు, కార్లను ప్రేమిస్తారు, ఇంకా ఏటిని ప్రేమిస్తారు? నగలను ప్రేమిస్తారు, పుస్తకాలను ప్రేమిస్తారు, తమ అందాన్ని ప్రేమిస్తారు, లేకపోతే పరాపురుషులను ప్రేమిస్తారు. కానీ దేవుని వాక్యం ఎవరిని ప్రేమించమంటుంది? చెప్పట్లా, మీరు నోరు తెరిసేవట్లా, చెప్పట్లా. కన్యకలు ఎవరిని ప్రేమించాలంట? దేవుణ్ణి ప్రేమించాలి. గట్టి చెప్పండి, దేవుణ్ణి ప్రేమించాలి. మన హృదయంలో నుంచి ప్రేమ, మనల్ని దేవుడు పరలోకం నుంచి కిందకు చూసినప్పుడు ఏం కనపడాలంటే, మనం ఎవరిని ప్రేమిస్తున్నాం అది గుర్తుపెట్టుకోవాలి. మన హృదయంలో దేవునికి మొదటి స్థానం ఉండును గాక, మిగతా వాటికి 2వ స్థానం, 3వ స్థానం ఉండును గాక. చూడండి, పిల్లలు పుట్టినంతసేపు ఆడవాళ్ళేమో భర్తను ప్రేమిస్తారు, పిల్లలు పుట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు, భర్తను మర్చిపోతారు, తర్వాత ఆ పిల్లల్ని ప్రేమించడం మొదలు పెడతారు. అబ్రహాము గారు కూడా తనకు పుట్టిన కుమారుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాడు. అప్పుడు దాకా ఎవరిని ప్రేమించాడు? దేవుణ్ణి ప్రేమించాడు. ఎప్పుడైతే దేవుడికి డౌట్ వచ్చింది, వీడు నన్ను ప్రేమిస్తున్నాడా వాడిని ప్రేమిస్తున్నాడా అని చెప్పి అంటేనే ఏమని అడిగాడు? నీ కుమారుని నేను బలి కోరుకుంటున్నాను, తీసుకురా అంటే అప్పుడు ఏం చెబుతాడు? ప్రభువా, నేను పైకి మాత్రమే వాడిని ప్రేమిస్తున్నానయ్యా, నిజంగా నన్ను పరిశీలిస్తే మాత్రం నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు పరలోకం నుంచి దూతను పంపించి ఏమంటాడు తెలుసా? ఏమని చెబుతాడు?
అబ్రహామా నువ్వు ఆగిపో, నువ్వు ఈ పరీక్షలో గెలిచావు. ఏ పరీక్ష అది? ప్రేమ పరీక్ష. గడికి చెప్పండి, ప్రేమ పరీక్ష. గడికి చెప్పండి, ప్రేమ పరీక్ష. దేవుణ్ణి ప్రేమించే ప్రేమ పరీక్ష. కన్యకలు ఎవరిని ప్రేమించాలంట? క్రీస్తుని ప్రేమించాలి. కన్యకలు ఎవరిని ప్రేమించాలంట? క్రీస్తుని ప్రేమించాలి. ఒక ఆమె ఉంది బైబిల్లో, ఆమె పేరు హన్నా ప్రవక్తిని. చెప్పండి అన్న, హన్నా ప్రవక్తిని. ఆమెకి 20 సంవత్సరాలు అప్పుడు విధవరాలుగా మార్చబడితే 84 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించింది. అంటే సుమారు 64 సంవత్సరాలు దేవుని మందిరంలో దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రజల్ని విడిపిస్తూ రక్షకుని కోసం ఎదురు చూసింది. ఆమేన్. మన జీవితం సార్థకం కావాలంటే మనం క్రీస్తుని ప్రేమించాలి. చెప్పండి, ఎవరిని ప్రేమించాలి? క్రీస్తుని ప్రేమించాలి. దేవుడికి ప్రార్థన చేస్తూ ఉండాలి. సత్క్రియలనండి, సత్క్రియలు చేస్తూ ఉండాలి. గట్టి చెప్పండి. ఒక ఆమె మిషన్ గుడుతూ ఆ డబ్బులు పేదోళ్ళకి ఇస్తూ ఉండేది. చెప్పండి అమ్మా, మిషన్ గుడుతూ ఆమెకు వచ్చిన లాభాన్ని, ఆమెకు వచ్చిన డబ్బుల్ని తీసుకుపోయి ఎవరికి ఇచ్చేవాది? ఆమె కంటే ఇంకా ఎదురాళ్ళకి ఇచ్చేది. ఒకరోజు ఆమె చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఆమె చచ్చిపోతుందని ఎవరెవరైతే ఆమె ద్వారా లాభం పొందుకొని ఆమెతోటి భోజనం చేశారో వాళ్ళందరూ వచ్చి ఆమె శవపేటిక దగ్గర కూర్చొని ఏడుస్తుంటే ఒక పాస్టర్ గారు వచ్చారు. ఏందమ్మా ఊరు మొత్తం వచ్చి ఏడుస్తున్నారు ఏంటంటే, అయ్యా ఆమె మామూలు ఆమె కాదయ్యా, ఒక్కరోజు కూడా ఆమె తన స్వార్థం కోసం ఆస్తిని సంపాదించలేదయ్యా, ఆమె ఏదైతే సంపాదించిందో అది మాకే పెట్టిందయ్యా అని ఎప్పుడైతే చెప్తాడో ఆ సాక్ష్యానికి చెలించి ఆ శవం మీద ఇట్లా చేయబెడితే దెబ్బకు చచ్చిపోయినటువంటి ఆ దోర్కా అనే ఆమె, తబితే అనే ఆమె లేచి నిలబడింది. కొడు చెప్పలగడిగా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, మానవ జీవితాన్ని సత్క్రియలతో అలంకరించుకోవాలి. దేంతో అలంకరించుకోవాలి? సత్క్రియలు. గడి చెప్పండి, సత్క్రియలు చేయాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక ప్రశ్న అడుగుదాం. పెద్ద నాకేమవుతావు అనుకుంటున్నావు? డాక్టర్. వెరీ గుడ్. చప్పట్లు కొట్టాలి, గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కల. ఒక లక్ష్యముతో పనిచేయాలి. లక్ష్యము లేకుండా ఏ మానవుడైతే జీవిస్తాడో వాడు పశువు కంటే దారుణమైన వ్యక్తి. కాబట్టి మనం ఎందుకు పుట్టామో ఫస్ట్ తెలుసుకోవాలి. చెప్పండి, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది ఇంత చిన్న వయసులో చర్చికి వచ్చింది కాబట్టి చెప్పింది. డిగ్రీ చదివే అమ్మాయిని ఇప్పుడు అడగండి, ఏమో మా అమ్మ చదివిస్తుంది నేను చదువుతున్నా, మా నాన్న చదివిస్తుంటే చదువుతున్నాను అంటే ఆ అమ్మాయి డిగ్రీ ఎందుకు చదువుతుందో కూడా ఆ అమ్మాయికి తెలియదు. కొంతమందికి తెలియదు అసలు. అంటే లక్ష్యం లేకుండా చదువుతున్నారంటే వారికి బాధ్యత లేదని అర్థం. కొంతమంది బాగా అమ్మా నాన్నని కోసుకొని చదువుతూ ఉంటారు, కోసుకొని తింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు. మళ్ళీ అమ్మే వచ్చి అమ్మ ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోరాదనంటే ఈ వెంటనే సిగ్గుపడుతూ లోపలికి పోయి రెండో రోజే పెళ్లి చేసుకోవడం. అంటే మరి ఈ 18-20 సంవత్సరాలు చదివించిన చదువు ఏమైపోయింది? బూడిదలో పోసిన పన్నీరే కదా. ఆ 20 లక్షలు వాళ్ళ తమ్ముడికి ఇచ్చుంటే వాడు గొప్పోడైపోతాడు కదా. నీకు పెట్టాల్సిన ఆ పెట్టుబడి ఆడికి పెట్టుంటే ఒక గొప్ప నాయకుడు అవుతాడు కదా. ఇప్పుడు నువ్వు చదువుతున్నావు, ఈ చదువును బూడిదలో పోస్తావా? ఒక ఇంటికి తీసుకుపోయి అంట్లు దొంగతావా? చెప్పు, ఏం చేస్తావు? చదువును ఏం చేస్తావు? అమ్మా నాన్న కష్టపడి చదివించిన చదువుని బూడిదలో పోస్తావా? ప్రయోజకురాలు అవుతావా? నిజంగా? ఆమేన్. ఇప్పుడు ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, 3 విషయాలు చెబుతాను. నువ్వు ఈ రోజు నుంచి చిన్నపిల్లవు కాదు, స్త్రీ. చెప్పు, ఏం పేరు నీ పేరు? స్త్రీ. నువ్వు 3 మాటలు మాట్లాడాలి, 3 అడుగుల దూరంలో మాట్లాడాలి, ముగ్గురు ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. చెప్పు, 3 మాటలు మాట్లాడాలి, ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడాలి, 3 అడుగుల దూరంలో. చెప్పు, 3 అడుగుల దూరంలో మాట్లాడాలి. చెప్పు, నువ్వు చెప్పు. లేచి నిలబడు. చెప్పు, ఏం చెప్పినా? 3 మాటలు మాట్లాడాలి, ముగ్గురు ఉన్నప్పుడు మాట్లాడాలి, 3 అడుగుల దూరంలో మాట్లాడాలి. కూడా చెప్పలే గట్టిగా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. గాడ్ బ్లెస్ యూ. కూర్చో. దేవుడు ఈ మాటలను దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దైవ తండ్రి, న్యాయాధిపతి, నమ్మదగిన సహాయకుడ ప్రభువా, అయ్యా ఈరోజు హితవస్త్ర జీవితంలోనికి నాయన ప్రభు నువ్వు ప్రవేశించి ఇక్కడ వచ్చిన బంధువులు, చుట్టాలు, స్నేహితులు, శ్రేయభిలాషుల జీవితంలోనికి నాయన ప్రభు అయ్యా ముందుకు సాగటానికి ప్రభు ఆమె బిడ్డ ఇంకా అనేక రకాలైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రభు అవకాశాలు దాచిపెట్టావు నాయన. ఆ దాచిపెట్టినటువంటి దీవెనలన్నీ పొందుకోవడానికి అర్హురాలుగా ఆ బిడ్డను నువ్వు నిలబెడతావు నమ్ముచున్నాను. హితవత్సరాకి నాయన అయ్యా ప్రభు తండ్రి నువ్వు తోడుగా ఉండబోతున్నావు. ఆమె లోపల ఉన్న పరిశుద్ధతను బట్టి ఆమె మనుషుల యందు దయందును, దేవుని దయందును, వయస్సు యందును, జ్ఞానమందును ఎదుగులాగిన
ఆ బిడ్డను దీవించి ఒక గొప్ప స్తంభముగా తండ్రి ఆమెను చెక్కి ఒక గొప్ప గనురాలుగా ఈ దేశమందు నువ్వు నిలబడతావు నమ్ముచు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలు దీవించి స్థిరపరచు వర్ధిల్లింప చేయనుగాక. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ. అయిపోయింది ఈ కార్యక్రమం. ఇంకేమన్నా పండ్లు బట్టలు ఉంటే ప్రార్థన చేస్తాను, అవి మీరు అర్పించవచ్చు.